గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? అందరూ వచ్చేసారా? చక్కగా కూర్చున్నారు. గుడ్. ఈరోజు మనం మీ అందరికీ ఇష్టమైన ఒక చిన్న కథ పాట రూపంలో చెప్పుకుందాం. ఓకేనా? రెడీ? ఓకే. ఇక్కడ ఒక బొమ్మ ఉంది, చూడండి. కనిపిస్తుందా అందరికీ? ఓకే. గమనించండి, ఆ బొమ్మలో మీకు ఏమేం కనిపిస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ అనేది ఆలోచించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఒక నిమిషం చూడండి అందరూ బొమ్మని. బొమ్మని చూసిన తర్వాత మీకు అక్కడ ఏం జరుగుతుంది అనిపించింది? బొమ్మలో అసలు ఏం జరుగుతుంది చెప్పండి. ఒక పిల్లి నిద్రపోతుంది. ఇంకా పిల్లి చుట్టూ ఎవరున్నారు? ఎలుకలు. గుడ్. ఎలుకలు ఆ పిల్లి చుట్టూ వచ్చి చేరాయి. మరి అలా ఆ పిల్లి చుట్టూ ఎలుకలు ఎందుకు వచ్చి చేరాయో ఆలోచించండి. సరే, ఎలుక చేతిలో ఏముంది గమనించారా మీరు? చెప్పండి, ఏముంది ఎలుక చేతిలో? గుడ్, గంట ఉంది. మరి ఎలుక గంట ఎందుకు పట్టుకొచ్చింది? అసలు గంట పిల్లి దగ్గరికి ఎందుకు పట్టుకొచ్చింది ఆలోచించండి. ఎలుకలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాయో ఊహించండి. ఎవరైనా ఊహించి చెప్పండి. మీకు ఒక కథ గుర్తొచ్చింది కదా? ఓకే, కొంతమందికి తెలుసు ఆ కథ, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు ఊహించి చెప్పండి, తెలిసిన వాళ్ళు కామ్గా ఉండండి. ఓకే, పిల్లి దగ్గరికి ఆ గంటను తీసుకొచ్చి దానికి కట్టాలని చూస్తున్నాయి. కరెక్ట్, మీరు ఊహించింది కరెక్ట్. మరి ఎందుకు అలా కట్టాలని ఊహించిందో ఎవరైనా చెప్పగలరా? ఓకే, నేనే చెప్తాను, వినండి. చిన్న కథ. ఒక ఊళ్ళో ఒకరింట్లో చాలా ఎలుకలు ఉన్నాయంట. మరి ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉందట. అయితే ఆ పిల్లి రోజు ఏం చేసేది? పిల్లి తెలుసా ఎవరికైనా? ఎలుకల్ని తింటుంది కదా. గుడ్. ఎలుకలన్నింటినీ తినేస్తుందంట. అయితే ఎలుకలన్నీ కలిసి ఒక ఉపాయం ఆలోచించాయట. ఈ పిల్లి వచ్చేటప్పటికి మనం దాక్కోవాలి, దీనికి దొరకకుండా దాక్కోవాలి. అలాగైతేనే మనం ఇక్కడ ఉండగలం. లేదంటే రోజు ఒకరిని ఇది తినేస్తుంది కదా, చివరికి మనం అందరము దీనికి బలైపోతాము అని అనుకున్నాయట. మరి ఎలుకలన్నీ అలా అనుకుంటున్నప్పుడు ఎలా దొరకకుండా దాక్కుంటామని ఒక చర్చ పెట్టుకున్నాయంట. అన్నీ కలిసి చర్చించుకుందాం, మరి ఎలా మనం ఈ పిల్లి బారి నుండి తప్పించుకుందామని చర్చించుకున్నాయంట. అప్పుడు ఒక తెలివైన ఎలుకకి ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన వాళ్ళందరితో పంచుకుందట. ఏం ఆలోచన అయ్యింది అది చెప్పండి. కరెక్ట్, మనము పిల్లి వచ్చేటప్పటికి చప్పుడు సౌండ్ ఏదైనా వస్తే దాక్కోగలుగుతాం, లేదంటే అది రావడం మనకు తెలియట్లేదు కదా అని అనుకున్నాయట. మరి ఆ చప్పుడు రావాలంటే పిల్లి మెడలో గంట కట్టాలి. గంట కడితే ఆ గంట ఊగుతున్న శబ్దం మనకు తెలుస్తుంది, కాబట్టి పిల్లి వస్తుందని మనందరం జాగ్రత్త పడతాము అని అనుకున్నాయట. మరి ఆ విధంగా ఆలోచించి ఆ పిల్లి మెడలో గంట కట్టడానికి ఇక్కడికి ఎలుకలన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ విధంగా ఉపాయంతో ఎలుకలు తప్పించుకున్నాయి ఈ కథలో. కానీ ఒక ఎలుక కంట పిల్లితో స్నేహం చేయాలనిపించిందంట. వింతగా ఉంది కదా. ఎలుకను పిల్లి తినేస్తుంది. పిల్లి ఎలుకకు చాలా భయాన్ని కలిగిస్తుంది. మరి ఎలుకేమో పిల్లి నుండి దూరంగా పారిపోవాలనుకుంటుంది. కానీ ఒక ఎలుక పిల్లితో స్నేహం చేయాలనుకుందట. మరి స్నేహం చేయాలనుకొని ఆశపడి స్నేహం చేసి ఒకరోజు పిల్లిని ఆ ఎలుక ఇంటికి విందు భోజనానికి పిలిచిందట. ఆ విందు భోజనానికి పిలిచినప్పుడు పిల్లి ఎలుక ఇంటికి వెళ్ళి విందు భోజనం ఆరగించిందా, మరి అక్కడ ఏం జరిగింది అనేది మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. మన పాఠం పేరేమిటి? ఎలుక విందు.
ఎలుక ఎవరికి విందు ఇచ్చింది? పిల్లికి. మరి పిల్లికి ఎలాంటి విందునిచ్చింది? ఆ విందులో ఏం జరిగింది? ఏ ఏ భోజనాలను పిల్లి కోసం ఎలుక ఏర్పాటు చేసింది? ఆ విషయాలన్నీ మనం పాఠంలో చూద్దాం. మీరందరూ పాఠంలో ఉన్న బొమ్మలన్నింటినీ పరిశీలించండి. తర్వాత పాఠంలో ఉన్న పదాలన్నింటినీ చదవండి. మీకు ఏవైనా కొత్త పదాలు కనిపిస్తే వాటి కింద గీత గీయండి. ఏవే పదాలకైనా మీకు అర్థాలు తెలియకపోతే మీ మిత్రులను అడిగి కానీ లేదా పదాలు అర్థాల పట్టిక ద్వారా కానీ తెలుసుకోండి. ఆ విధంగా తెలియని పదాలు ఏవైనా ఉంటే మళ్ళీ నాకు చెప్పండి. ఆ పదాలకు నేను మీకు అర్థాలను వివరిస్తాను. చూశారు కదా పిల్లలు పాఠంలోని బొమ్మలను. మరి పాఠంలోని పదాలన్నింటినీ కూడా చదివారు కదా. కొత్త పదాల కింద గీత గీశారు కదా. ఇప్పుడు మనము పాఠంని ఏ విధంగా చదవాలి అనేది చూద్దాం. అందరూ వేలు పెట్టి పాఠంని చూస్తూ నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. తర్వాత మళ్ళీ మీరు కూడా అదే విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు జూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండియున్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చెక్కిలాలు, అటుకులున్నవి. మణుగు బూరె పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకుని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచె, దానిని తినుటకు చూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. ఈటెలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగెల పొదలోపల చొచ్చెను. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే.
ఎలుకలేగెనని పిల్లి యువతలికే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. పిల్లలు, పాఠం ఎలా చదవాలో విన్నారు కదా. మీరు కూడా అలాగే చదవడానికి ప్రయత్నం చేస్తూ నేర్చుకోండి. ఈ పాఠంకి అర్థం కానీ భావం కానీ మనము రేపు క్లుప్తంగా తెలుసుకుందాం. పదాలను చదవండి, రాయండి. ఎలుక, పిల్లి, విందు, ఇల్లు, తల్లి, పప్పు, బెల్లం, పూర్ణం, అరిసెలు, అరిటాకు, చుట్టము, వసార, అన్నము, రోకలి, గంచి, పొంచి, పొద.